హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో సిపి గేట్ గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో, అదేంటంటే మనకి ఈరోజైతే రిజల్ట్ అయితే రావాల్సింది. అయితే ఈ రిజల్ట్ వస్తాయా రావా అని దాని మీద నేను సిపి గేట్ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. సో, సార్ ఏం చెప్పారనేది చెప్తాను. ప్లస్ అట్లనే ఇంకోటేందంటే ఎన్‌సీసీ వాళ్ళకి, పీహెచ్ వాళ్ళకి వాళ్ళకి రేపటి నుంచి కౌన్సెలింగ్ అయితే ఉంది. సో, ఆఫ్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, ఇది ఉంటదా? ఉండదా? అనే దాని మీద కూడా నేను ఒకసారి డౌట్స్ అడిగాను. సో, సార్ అయితే చాలా క్లియర్ కట్‌గా చెప్పాడు. సో, అదేంటంటే వీడియోలో చెప్తాను. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో, మన ఛానెల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే సో, ఫస్ట్ అయితే ఎన్‌సీసీ వాళ్ళ గురించయితే జెప్తాను. సో, చూడండి. సో, ఎన్‌సీసీ వాళ్ళకి, పీహెచ్ వాళ్ళకి ఇట్లా రేపటి నుంచయితే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనైతే సార్ చెప్పాడు. సో, మనకి ఇంతకు ముందుకు ఎట్లుంటుందంటే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి స్లాట్ బుక్ జేసుకోవాలనమాట. ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఏది ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళ రిజర్వేషన్ కేటగిరీలో కొన్ని కొన్ని సీట్లు మిగులుతాయి. వాటి కోసం ఎన్‌సీసీ వాళ్ళ కోసం, పీహెచ్ వాళ్ళ కోసము కొన్ని స్లాట్స్ ఉంటాయన్నమాట. ఆ స్లాట్స్ బుక్ జేసుకొని ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఆఫ్‌లైన్‌లో మనకి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్‌కి రావాల్సి ఉంటుందనమాట. ఇది ఆఫ్‌లైన్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి. కానీ ఇప్పుడు అట్లా గాకుండా ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ ఆఫ్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇది ఎన్‌సీసీ వాళ్ళకి వీళ్ళందరికి సంబంధించి. సో, ఇదనమాట. అట్లనే ఇంకోటేందంటే ఇది ఎక్కడుంటది అడ్మిషను. ఇది ఎక్కడ జరుగుతది ఆఫ్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మనకిక్కడ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఉంది గదా! ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. ఇది ఎక్కడుంటుంది ఎగ్జాక్ట్‌గా అడ్రెస్ అంటే ఇది ఎవరు అడిగినా చెప్పరనమాట. చాలా మందికి తెలవదు దీని అడ్రెస్ ఎక్కడుంటదో సిపి గేట్ ఆఫీస్ అంటే. ఖచ్చి మీరెట్లా రావాలి ఇక్కడికి అడ్రెస్ అంటే మీరు తార్నాక నుంచొచ్చినా ప్లస్ ఇక్కడ అంబర్‌పేట నుంచొచ్చినా ఉస్మానియా యూనివర్సిటీకి, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికొచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి ఎగ్జాక్ట్‌గా బ్యాక్ సైడు ఒకటి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడు ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్కనే పెట్రోల్ బంక్‌కి రైట్ సైడ్‌లో ఉంటుంది. చూసుకోవచ్చనమాట. ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడు పెట్రోల్ బంక్ రైట్ సైడ్‌లో ఉంటుంది అడ్రెస్సు. ఓకేనా? ఇక్కడొచ్చి ఆఫ్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలని చెప్పొచ్చు. ఎన్‌సీసీ గాని, హ్యాండిక్యాప్డ్ గాని వాళ్ళకి సంబంధించిన డేట్స్ అయితే ఇవి ఒకసారి పీడీఎఫ్ మళ్ళొకసారి గ్రూప్‌లో పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో. ఇప్పటివరకు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ గాని వాళ్ళుంటే ఇక్కడ డిస్క్రిప్షన్‌లో కింద లింక్ ఇస్తాను. జాయిన్ అవ్వండి. ప్లస్ అట్లనే ఇంకోటేందంటే ఈ డేట్స్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎవరెవరికి ఏ డేట్‌లో ఉన్నాయి. ఎంఎస్‌సీ వాళ్ళకి ఎప్పుడున్నాయి, ఎంఎస్‌సీ వాళ్ళకెప్పుడున్నాయి, ఎంఏ వాళ్ళకెప్పుడున్నాయి, ఎంకామ్ వాళ్ళకెప్పుడున్నాయి, ఇంటిగ్రేటెడ్ వాళ్ళకెప్పుడున్నాయనేది ఇక్కడ ఇచ్చారనమాట చూసుకోండి. మనకిక్కడ 5థ్ తారీఖయితే మనకి వీళ్ళకి ఇక్కడ ఎంఏ లేదు. ఓన్లీ ఎంఎస్‌సి కోర్సులు వీళ్ళకున్నాయనమాట. మళ్ళీ 6థ్‌కొచ్చేసి ఎన్‌సీసీ వాళ్ళకి ఇక్కడ ఎంఎస్‌సి కోర్సులు అండ్ ఎంకామ్ వీళ్ళకైతే ఉన్నట్టయితే చెప్పుకోవచ్చనమాట. ఇలా ఈ విధంగా చాలా క్లియర్‌గా చూసుకొని రండి. ఒకటికి 2, 3 సార్లు సర్టిఫికేట్స్ కూడా అన్నీ తీసుకొని రండి. ఇది ఎన్‌సీసీకి సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ ప్లస్ అట్లా మీ ర్యాంక్ కార్డ్ అండ్ సర్టిఫికేట్‌లేమి తీసుకొస్తారు. పెద్దగా ఏం బరువు కూడా మోసుకురావస్తలేరు కాబట్టి ఆ బ్యాగ్‌లో ఏసుకొని ఏ సర్టిఫికేట్ అన్ని అవసరం పడితే అవన్నీ తీసుకొని రండి. ఓకేనా? ప్లస్ అట్లనే ఇంకోటంటే పీహెచ్ వాళ్ళు కూడా ఏ సర్టిఫికేట్‌లు కావాలో అవన్నీ తీసుకొని రమ్మనైతే చెప్తున్నాను. ఇక్కడ ఇంకోటేందంటే ఇంక్లూడింగ్ ఎంపీడీ అండ్ ఎంపీఈడీ వాళ్ళకి కూడా ఇప్పుడే చేస్తారనమాట. వాళ్ళకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌లో అప్పుడేం లేదు. అందరికీ ఇప్పుడే చేస్తారనైతే చెప్పుకోవచ్చు. వీళ్ళయి గూడా ఎప్పుడెప్పుడు ఏ డేట్‌లో ఉన్నాయో చూసుకోవచ్చనమాట. పీహెచ్ వాళ్ళకి ఇగో ఇట్లా ఎంపీడీ వాళ్ళయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంపీడీ వాళ్ళది. ఆ విధంగా ఎన్‌సీసీ వాళ్ళయి గూడా ఇక్కడే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు. ఎంపీడీ, ఎంఈడీ కోర్సులలో ఎన్‌సీసీ వాళ్ళకి క్యాప్ సర్టిఫికేట్ గూడా ఉన్నోళ్ళకి గూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇకపోతే రిజల్ట్ ఎప్పుడిస్తారనేది చెప్తాను జూడండి. రిజల్ట్స్ అనేవి మనకి ఈ ఈ రోజే రావాల్సుండే. కాకపోతే అది అనివార్య కారణాల వల్ల కొన్ని వర్షాలు పడడం, ప్లస్ అట్లనే ఇంకోటేందంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ అయిపోకపోవడం. వీటన్నిటి కారణాల రీత్యా దాన్నైతే వాయిదా వేయడం అయితే జరిగింది. అది ఎప్పటికి పోస్ట్‌పోన్ అయింది. అదేం కథ అనేది మనకి ఈరోజు ఈవినింగ్ ప్రెస్ నోట్ వస్తుందనైతే చెప్పుకోవచ్చు. నాకు తెలిసిన నాకు తెలిసిన ఇది ఒక అంచనా ప్రకారమే. నాకు తెలిసిన ఒక డేట్ ప్రకారం అయితే నాది ఒక 8కి లేదా 9కొచ్చేటట్టయితే సార్ వాళ్ళు ప్లాన్ చేశారనమాట. సెప్టెంబర్ 8 లేదా 9కనే వాళ్ళు చెప్తున్నారు. అది 5, 6 రోజులనే గ్యాప్ ఇచ్చారనమాట. ఏదనేది ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఇంకా ఎగ్జాక్ట్ తెలవాలంటే మనకి ఈరోజు ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. సార్ నాకు ఏం టెన్షన్ పడకండి. ఇంకోటేందంటే మీకెవరికైతే మంచి ర్యాంక్ వచ్చినాయో వీళ్ళకి ఖచ్చితంగా సీట్ వస్తది. ఎవరికైతే బార్డర్ ఉంటది చూసారా? వాళ్ళు మాత్రమే కొంచెం అటు ఇటు భయపడాల్సిందుంటుంది. మీరు కూడా ఎవ్వరేం భయపడకండి. ఖచ్చితంగా రాసి పెట్టుంటే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తది. అండ్ మీ అందరికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ ప్లస్ కాకతీయ గాని మంచి మంచి యూనివర్సిటీలో మీరు కోరుకున్న యూనివర్సిటీలలో సీట్ రావాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ ఆల్ ది బెస్ట్.